నిరుద్యోగులు పోరుబాట పట్టారు. మరోసారి నిరుద్యోగులు మార్చితో దిల్సుఖ్ నగర్ దద్దరిల్లింది. వేలాది మంది నిరుద్యోగులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసనతో హోరెత్తించారు. ఏజ్ రిలాక్సేషన్ తో వెంటనే జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో దిల్సుఖ్ నగర్ మారుమోగుతుంది. నిరుద్యోగుల ధర్నాకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా తన దగ్గర పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే ఇలా వచ్చిన రాగానే మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాకా ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అదేవిధంగా గతంలో గురుకుల వ్యవస్థ పటిష్టంగా ఉండేది. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకునేటోళ్ళు. అలాంటి విద్యా వ్యవస్థను ఇలా పూర్తిగా నాశనం చేసిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దయచేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మీరు డిఎస్సిలో టీచర్లలో 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. జీవో నెంబర్ 108 ప్రకారం 2/3 వంతు ప్రమోషన్ ఇస్తే 1/3 వంతు మా నిరుద్యోగులతో భర్తీ చేసిన ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరు? అదేవిధంగా ఇలా జీపీఓ నోటిఫికేషన్ 10,954తో జీపీఓ నోటిఫికేషన్ వస్తే ఇలా 5,000 పైచలకు వీఆర్ఓలతో భర్తీ చేస్తారు. మిగతా పోస్టులైన మా నిరుద్యోగులతో భర్తీ చేస్తారనేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నాం, కానీ భర్తీ చేస్తలేరు. ఇలా వాళ్లతో వీఆర్ఓలతో భర్తీ చేసినప్పుడు ఎటువంటి అడ్డంకులు రాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా నిరుద్యోగులతో భర్తీ చేయడానికి వచ్చిన అడ్డంకులు ఏందని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే మీరు 5,000తో ఎస్ఐపిసి నోటిఫికేషన్ కాదు, మీరు 14,000 అన్నారు, 19,000 అన్నారు. మరి మిగతా పోస్టులు ఎవరు కమ్ముకున్నారు? మీరు అంతర్గతంగా ఆంధ్ర వాళ్ళకి కమ్ముకున్నారా? మరి ఎవరు కమ్ముకున్నారో చెప్పాలి. ఇవాళ గ్రూప్ 1 ఉద్యోగాలు కమ్ముకున్నట్టు మా టీచర్ పోస్టులు, అదేవిధంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్లో సంబంధించిన ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం.